కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. సార్, అంజీ సినిమా గురించి మాట్లాడుకోవాలి సార్. అంజీ సినిమా మీ దృష్టిలో ఈజ్ ఇట్ డైరెక్టోరియల్ హిట్? అంటే మీకు తృప్తినిచ్చిన సినిమానా? మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా ఆ సినిమా వల్ల? ఎందుకంటే ఆ సినిమాకి నిజంగా ఊహించినంత రిజల్ట్ రాలేదు. అది చాలా పెద్ద, నా లైఫ్లో పెద్ద మాన్యుమెంట్ అండి. అది ఎప్పటికీ గుర్తుండే గొప్ప వెంచర్. అంటే దాన్ని అందరినీ అప్రిషియేట్ చేయాలి అందరూ. డైరెక్టర్గా నాకు ఓకే, కథ నాది, అది ఓకే. ప్రొడ్యూసర్ అండి ఫస్ట్ దీనికి క్రెడిట్. ఎందుకంటే అమ్మోరు తర్వాత చిరంజీవి గారు డేట్ ఇస్తా అన్నారు శ్యామ్ గారికి. శ్యామ్ గారు ఓకే సినిమా చిరంజీవి గారి మీద అంటే ఏమంటే మనం ఒక కమర్షియల్ సినిమా చేద్దాం అనేసుకుంటే డబ్బులు చేసుకుంటే సరిపోయింది కదా. లేదు, చిరంజీవి గారితో నేను మీ మీద గ్రాఫిక్ సినిమా తీస్తాను కమిటీ అయ్యారు. కమిటీ నా దగ్గరికి వచ్చారు. ఇలాగంటే చిరంజీవి గారితో మనం తీస్తున్నాం, గ్రాఫిక్ సినిమా చిరంజీవి గారు మీరు పెట్టారేంటండి బాబు, అయ్యో అది ఎందుకు శ్యామ్ గారు, నేను కథ ఉంది కమర్షియల్గా డ్యూయల్ రోల్తో చిరంజీవి గారితో చేద్దాం శ్యామ్ గారు అంటే, లేదండి నేను చిరంజీవి గారికి ప్రామిస్ చేశాను గ్రాఫిక్ సినిమా తీస్తాం. ఇది ఎక్కడ కూడా అంటే సరే సార్, నేను శ్యామ్ గారికి తెలియకుండా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను. సార్ శ్యామ్ గారు చెప్పారండి, ఆయనకు ఒక ప్యాషన్ ఉంది, మీకు చెప్పాను కాబట్టి చేయాలని, కానీ గ్రాఫిక్స్ అంటే చాలా కష్టం అండి, మీరు కొత్త ఆర్టిస్ట్లా చేయాలి, ఒక రోజు నిలబడాలి, రోజు చేయాలి సార్, ఇంత కష్టం ఉంటుంది అది ఇదంటే, రక్షణ నీకేం కంగారు పడకు, నేను కొత్త ఆర్టిస్ట్లా చేస్తాను, నీకు ఎందుకు ఎన్ని రోజులైనా చేస్తాను, బట్ నా మీద గ్రాఫిక్ సినిమా తీయాలి. సార్ ప్రొడ్యూసరు టెన్షన్ లేకుండా ఉన్నారు, హీరో కూడా టెన్షన్ లేకుండా ఉన్నారు. నేను కథ అంతా కూడా వర్కౌట్ చేసి నిజంగా చిరంజీవి గారు అదే టెంపోలో చేశాడు. నేను 1 మంత్ ఇంటర్వెల్ సీన్ అండి, 1 మంత్ అది పడిపోవడం తీయడం అవన్నీ కూడా చిరంజీవి గారు అలాగే కూర్చొని చేశాడు కొత్త ఆర్టిస్ట్ లాగా. అందులోకి ఆ సినిమా అనేది చాలా గ్రాఫిక్స్లో కూడా కాకుండా సినిమా కథగా కూడా చాలా గొప్ప కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అందులో చిరంజీవి గారిని ఒరేయ్ ఏంట్రా అనే పాత్ర ఒకటి ఉంది. చిరంజీవి గారు ఒరే అంటే ఎవరు అనాలి, ఎక్కడ అనాలి, ఇది ఎక్కడ గొడవ, ఎవరంటే యాక్సెప్ట్ చేస్తారని ఎవరు కాదని నాగబాబు గారిని పిలిచి ఆ క్యారెక్టర్ చేయించాం, ఓల్డ్ క్యారెక్టర్, మీసాలు అన్నీ వేసి గెటప్లు వేసి, అలా పెద్ద స్టడీ అండి అంజీ అనేది, పెద్ద స్టడీ. అందులోకి దాని వర్క్ హెవీ వర్క్ అండి. అంటే ఒక చిన్న షాట్ అంటే కారు వచ్చి ఎక్కాలి అనే షాట్లో 120 షాట్స్ ఉంటాయి దాంట్లో, అంత కాంప్లికేటెడ్ షాట్స్ అదంతా కూడా. అలా వర్క్ చేయబట్టి దానికి 5 years పట్టింది. శ్యామ్ గారు ఎంతో కష్టపడి చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆ సినిమాని తీశారు. అది నిజంగానే రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టేషన్ హెవీ అండి. అంజీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ చాలా హెవీ అయినా సరే అనుకున్న టైం కంటే ఎలా ఉండేదంటే ఆ వర్క్ నాకే కళ్ళు తిరిగేలా ఉండేదండి. ఎందుకంటే గ్రాఫిక్స్ ఒకవైపు సింగపూర్లో చేసేవారండి, ఒకవైపు ఒరిస్సాలో చేసేవారు, ఒకటేమో మలేషియాలో చేసేవారు, ఒకటేమో అమెరికాలో చేసేవారు. అంటే ఇక్కడి నుంచి కంప్యూటర్ వెళ్ళి ఫ్లైట్లో అమెరికా వెళ్ళి అది కలెక్ట్ చేసుకొని మర్నాడు పొద్దున మళ్ళీ ఆ కంప్యూటర్కి వచ్చేది ఫ్లైట్లో. ఇది ఏంటి నా చుట్టూ ఏం జరుగుతుంది అనే టెన్షన్ అండి నాకు. శ్యామ్ గారు ఆ కథను మాత్రం నేను గట్టిగా పట్టుకొని ఇదేంటి చిరంజీవి గారు కూడా బాగా చేద్దామని పాపం ఆయన ఎంత టైం అంటే, ఆయన క్లైమాక్స్ వేసుకున్న డ్రెస్సు 2 years వేసుకున్నాడండి ఆయన, ఒకే డ్రెస్. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ మార్క్స్ పడితే మళ్ళీ మారిపోద్దండి అదంతా, అందుకని తీయడానికి లేదు, అదే వేసుకోవాలి. అది అందుకే వచ్చిన వెంటనే ఆయన నా దగ్గరికి వచ్చేవారు, ఏమండి డైరెక్టర్ గారు మామూలు డ్రెస్సులు ఒక 10 నిమిషాలు వేసుకున్నాక ఇది వేసుకోనండి, అది వేసుకోండి సార్, దాన్ని ఏముంది పర్లేదు అంటే, లేదండి మళ్ళీ చాలా రోజులు చేస్తున్నాక దొరకడం, అది ఉతకడానికి లేదు ఆ డ్రెస్సు. అలాగా ఆయన ఎంతో కొత్త ఆర్టిస్ట్, చిరంజీవి గారు కొత్త ఆర్టిస్ట్గా చేశారు. ఇప్పటికీ అంజీ సినిమా ఈజ్ ఎ గ్రేట్ మాన్యుమెంట్. ఆడియన్స్ ఎప్పుడు అంజీ అండి ఏ సినిమా అండి అంటారు. ఎక్స్పెక్టేషన్తో చూసినప్పుడు తక్కువ ఉండొచ్చండి, చూడగా అంజీ అనేది చరిత్రలో బెన్హర్ లాగా అలాంటి గొప్ప సినిమా అండి. ఈరోజు దీనికి ఫస్ట్ మార్క్స్ టు శ్యామ్ గారు, హీరో అనేవాడితోటి గ్రాఫిక్స్ సినిమా చేయాలన్నాడు. అంత పెద్ద హీరో ఉండి చిరంజీవి గారు కొత్త ఆర్టిస్ట్ యాక్ట్ చేయడం, సరే వీళ్ళిద్దరినీ కోయిన్సైడ్ చేసి రెస్పాన్సిబిలిటీ చూసుకోవడం నేను. అలాగే అందులో ఫస్ట్ టైం మేము మహేష్ బాబు వైఫ్ని ఇంట్రడ్యూస్ చేసాం, ఆవిడ అందరూ ఫస్ట్ టైం చేసింది. మహేష్ గారిని కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తాం పోరాటంలో.
అందుకని అందరం కలిసి టీం వర్క్ అండి. ఎంత టీం వర్క్ అంటే 5 సంవత్సరాలు అలాగే అదే సెట్లో ఒక పెద్ద సెట్. రిస్కీగా అనిపించలేదా సార్ ఆ టైంలో? అంటే ఆ టైంలో ఎవరికి ఏమైనా జరగచ్చు మధ్యలో, అసలు సే 5 ఏళ్ల ప్రాజెక్ట్ అంటే అసలు హీరోయిన్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్, అందుకని చాలా మామూలు. చిరంజీవి గారు హీరోయిన్ విలను తప్పించి ఆల్మోస్ట్ కతిమ వాళ్ళందరినీ కొత్త ఆర్టిస్టులే పెట్టాం. ఒకవేళ వీడు కానీ ఎక్కడికి వెళ్ళిపోతే వాళ్ళలాగే ఉండేవాడు ఎక్కడున్నాడు అనే వర్క్ అండి. అందులో ఫస్ట్ టైం సెట్లో చేసిన ఒక క్యారెక్టర్ ఉంటాడు మాంత్రికుడు. వాడు ఇక్కడ మన ఐ ఆసుపత్రి ఉంది కదండి ఎల్వి ప్రసాద్ గారిది, అక్కడ ఉండే ఒక బెగ్గర్ అతను, వాడిని తీసుకొచ్చి చేయించాం క్యారెక్టర్. వాడికి గ్లామర్ వచ్చేసిన తర్వాత అంతా కూడా అలాగ అందరినీ టీం వర్క్ అండి. వీళ్ళు ఏంటి టైం పడుతుంది, దీనికి ఏంటి అనేది చాలా చాలా కాంప్లికేటెడ్ టీం వర్క్. ఎవరు ఎలాగ వెళ్ళిపోతున్నా సరే నేను దారాలు పట్టుకొని ఉన్న ఒక గాలిపటం వల్ల ఎగురుతుంటాయి కదా, అన్ని దారాలు పట్టుకుని ఉండి ఎలా చూసుకోవాలని టీం వర్క్. అందుకని అందరం కూడా కష్టపడి చేసాం. అందరూ కష్టపడ్డారు. అందరికంటే ప్రొడ్యూసర్ కష్టం ఎక్కువ, దాన్ని డబ్బు డబ్బు డబ్బు. బట్ రిలీజ్ అయ్యాక రిజల్ట్ గురించి మీరు ఏమనుకున్నారు? రిజల్ట్ వాజ్ ఇట్ హ్యాపీ, సాటిస్ఫాక్టరీ ఆర్ డిసప్పాయింటెడ్? అంటే మేము అనుకున్నంత రాకపోయినా, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఇవే అండి. చిరంజీవి గారు గ్రాఫిక్స్ అంటే దానికి అంత ఉంటుంది కదా, కానీ ఇప్పుడు దానికి మంచి మార్క్స్ వచ్చినాయి రాను. సో బట్ సినిమాగా మాత్రం మాకు బాగా సాటిస్ఫాక్షన్. డైరెక్టర్గా మాత్రం నాకు హైలైట్ ఆ సినిమా చూడండి. ఇప్పుడు మీరు అసలు ఆ సినిమా ఏ ఇంగ్లీష్ సినిమా కూడా పనికిరాదు దాని ముందు. అంత గొప్ప సినిమా అండి అది. అంత గొప్ప సినిమా ఇచ్చినందుకు చిరంజీవి గారికి, శ్యామ్ గారికి, డైరెక్టర్గా నేను చాలా హ్యాపీ. ఎందుకంటే ఈరోజు వచ్చిందంటే మా పిల్లలందరూ కూడా చదువుకున్న వాళ్ళగా థ్రిల్ అయిపోతుంటారు. ఎలాగండి గాల్లో ఎలా తిరిగారు, గాల్లో ఎలా నడిచారు, గ్రేట్ గ్రేట్ గ్రేట్. నెక్స్ట్ తరం యాక్టర్స్, స్టార్స్తో సినిమా ప్లానింగ్ చేయట్లేదా మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు, అల్లు అర్జున్. నాకు ఫస్ట్ నుంచి ఒకటే అలవాటు అండి. మీ చెప్తాను, సినిమాకి ఫస్ట్ కావాల్సిన వాడు ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ లేకుండా మీరు ఎన్ని కథలు ఏం చేసినా వేస్ట్. అంటే మీరు యాక్టర్ని ఎంచుకోరు, ప్రొడ్యూసర్ కథ రాసుకొని ఒక ప్రాజెక్టే ఫలానా వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని కథ రాయటాలు అలా ఎప్పుడు రాయను. ఇంకోటి నా ప్రాజెక్ట్కి రాష్ట్రపతి ముద్ర ఎవరంటే ప్రొడ్యూసర్. అంటే ఏ కథ ఏమో ఆలోచించినా ప్రొడ్యూసర్ కావాలి కదా. ప్రొడ్యూసర్ లేకపోతే గాలిలో దీపం పెట్టినట్టుగా ఉత్తుత్తునే మాట్లాడుకోవడం, కానీ మన అసిస్టెంట్లు కూడా మనం కామెడీగా ఉంటుంది. అదే ప్రొడ్యూసర్ ముందు ఉంటాడు. ఆ ప్రొడ్యూసర్ ఎలాంటి సినిమా తీయాలో అలాంటి కథ, నెక్స్ట్ ఎలాంటి ఆర్టిస్ట్ ఉన్నాడో దానికి కథ. అంతేగాని నేను ఎప్పుడు కూడా ఇళ్ళ పెట్టుకోవడం చెప్పను, వాళ్ళు ఎవరినైనా పెట్టుకుంటే వద్దని కూడా చెప్పను. అందుకని ప్రొడ్యూసర్ ఎయిమే హీరో సెలెక్షన్. ఆ హీరో ఎవరైతే వాళ్ళు కథ రాయడం, అది నా అలవాటు ఫస్ట్ నుంచి కూడా. బట్ మీరు ఎప్పుడు అసలు యాక్టర్స్ని మీరు ఎంచుకోరు, మీరు ఎప్పుడు ఎంచుకోను. కొత్త వాళ్ళు తప్పించి సజెస్ట్ చేస్తారు. కొత్త వాళ్ళు విలన్స్ వీళ్ళు ఉంటారు అనుకో, ఆ ప్యాడింగ్ ఆలోచిస్తాను. బట్ ఫస్ట్ మెయిన్ క్యాస్టింగ్ మాత్రం ప్రొడ్యూసర్ డిసైడ్ చేయాలి. లేకపోతే ప్రొడ్యూసర్ ఫ్రెండ్ అయితే పలాంటిలో తీద్దామా అనేది డిస్కషన్ అలాగుంటుంది. కానీ నేనుగా ఎవరిని సజెస్ట్ చేయను, ఎవరిని సజెస్ట్ చేస్తే వద్దని కూడా చెప్పను. వాళ్ళకి తగ్గట్టుగా సినిమా తీస్తా. బట్ నా కథకి హీరో హెల్ప్ అవ్వాలి, ఆ హీరోకి నా కథ హెల్ప్ అవ్వాలి అనేది ఇప్పుడు పెట్టుకుంటాం. మన కథ వాళ్ళకి హెల్ప్ అవ్వాలి, వాళ్ళు మనకి హెల్ప్ అవ్వాలి. కానీ వాళ్ళు వచ్చారు కాబట్టి ఏదో కమర్షియల్గా చేసేద్దాం అనేది ఉండదు. వాళ్ళ కథ మనకు కూడా వాళ్ళు మెచ్చుకునే సినిమా కింద ఉండాలి. ఇప్పటికీ అంజీ అనే సినిమా చిరంజీవి గారి చరిత్రలో గ్రేట్ ఫిల్మే కదా. ఆయన ఎప్పుడు కనబడ్డా కూడా గ్రేట్ గ్రేట్, ఎన్ని రోజులు చేసిన పేరు వచ్చింది అంటుంటారు ఆయన చిరంజీవి గారు. అలాగా అందరం టీం వర్క్, ఎవరు క్రైమ్స్ కాదు. అందరూ ఎవరికి ద్రోహం చేయాలని ఉండదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిని నాశనం చేసేయాలని ఉండదు. ఎవరి తపన వాళ్ళు పడుతుంటారు. అది చాలా కష్టమైన తప. ఈ ప్రపంచంలో అన్ని కష్టాల కంటే కష్టమైంది ఫిల్మ్ మేకింగ్. అంటే ఇది జనం కోసం, ఎక్కడున్నాడో ఏంటో తెలీదు, ఆ జనానికి అర్థం, ఇంటలెక్చువల్స్కి అర్థం అవ్వాలి, అలాగే రిక్షా పుల్లర్కి కూడా అర్థం అవ్వాలి అనేది రెండు ఉంటేనే సినిమా. మనకి ఆస్కార్ అవార్డు రాకపోయినా పర్లేదు, కానీ ప్రొడ్యూసర్ ఇచ్చే 100 days షీల్డ్ మాత్రం మంచిది, మనకి వాల్యూ అనేది ఎప్పుడు వెళ్తుంటాం. సార్ ఒక విషయం అడగాలి మిమ్మల్ని. మీ ఆవిడని మీరు మీ సినిమా షూటింగ్లోనే ఫస్ట్ టైం చూసారంట? అవునండి, ఆవిడ సినిమా షూటింగ్లోనే సెలెక్ట్ చేసి, అప్పుడు ఆర్టిస్ట్ సెలక్షన్కి వచ్చింది. పెద్ద భరతనాట్యం అది వచ్చా అమ్మాయికి. పళ్ళెం మీద ఎక్కి భరతనాట్యం, కొండ మీద ఎక్కి భరతనాట్యం, మూల ఎక్కడో చేస్తుంది ఒక అమ్మాయి. ఎవరు ఈ అమ్మాయి ఎలా చేస్తుంది అంటే, ఒక అమ్మాయి కొత్తగా వస్తుందండి, వేషాలు ట్రై చేస్తుంది అని చెప్తే, మాకు రంగుల పులి సినిమాలో క్యారెక్టర్ కావాలి అలాంటి అమ్మాయి.
అందుకని ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసాం. చేసిందండి అందులో చేసింది యాక్ట్ చేసింది మారుతి గారు కూతురు క్యారెక్టర్ చేసింది, చాలా బాగా చేసింది. కానీ ఆ అమ్మాయిని చూసినప్పుడు సెంటిమెంట్ ఫీల్ అయ్యాను నేను. అంటే అమ్మాయికి సినిమా ఫీల్డ్ పనికిరాదు, ఆ అమ్మాయికి న్యాచురల్ లైఫ్ మంచిది అనేది నాకు నచ్చి అప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి మా అమ్మ వాళ్ళతో మాట్లాడి మ్యారేజ్ చేసుకున్నాను. వెరీ నైస్. మీకు ఇద్దరు పిల్లలు కదా సార్? ఆడపిల్ల పాపలు. ఇప్పుడు వాళ్ళ మా సినిమా రంగుల పూలు వచ్చినప్పుడు అది వాళ్ళిద్దరు చూస్తుంటారు పిల్లలు, అమ్మా సరిగ్గా చేయలేదు నువ్వు, ఇక్కడ సరిగ్గా చేయలేదు, ఇంకా బాగా చేయాల్సిందే, నాన్న మాట ఇనుండవు నువ్వు అప్పుడు అని చిన్న జోక్ చేస్తుంటారు వాళ్ళు. చాలా థ్రిల్గా సరదాగా ఉంటుంది నాకు. అదొక్క సినిమానే చేశారా? ఒక సినిమా. మీరు కూడా ఒక సినిమాలో యాక్ట్ చేశారంట? నేను 3-4 సినిమాలు చేశాను. స్టార్టింగ్ రాణి కాసుల రంగమ్మ ఏ సినిమాలో చేశారు మొట్టమొదటి? నేను చేసిన సినిమా ఇంటి దొంగ. ఓకే. అందులో నాకు తగ్గ క్యారెక్టర్ ఏదైనా ఉంటే చేస్తుంటా. నెక్స్ట్ ఆస్తి మూడు ఆస్తిపరుడు ఇలాంటి సినిమాల్లో చేశాను. అంటే నా సినిమాల్లోనే చేస్తాను. అందుకనే ప్రొడ్యూసర్లు అందరూ కూడా టెన్షన్ పెట్టేస్తారు, ఏది మాది కూడా మార్చేయాలని. డైరెక్ట్ నేను ఆశ్వాసం కూర్చుంటే బాగోదు. అందుకని నేను ఒక రూల్ పెట్టుకున్నాను. అంటే లలిత కళాంజలి అనేది మా నాటకాల కంపెనీ, ఆ కంపెనీతోనే సినిమాలు తీశారు అప్పారావు వాళ్ళు. అందుకని ఆ బ్యానర్లోనే చేస్తాను కానీ బయట నేను రూల్ పెట్టుకొని నేను చేశాను. ఇంటి దొంగ అన్ని మంచి మంచి పేర్లు వచ్చినాయి, బాగుంది. అలాగే ఆస్తి మూడు ఆస్తి బాయుడు మాత్రం నేను సోన్ బాబు గారి కాంబినేషన్లో నేను చేయాల్సి వచ్చింది. అందుకని అది ఒకటే బయట సినిమా చేశాను. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.